మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర ఒక అద్భుతమైన టీం ఉంది. ఈ టీం ఇవాళ బాగా మండే వీళ్ళు వచ్చి మనల్ని అద్భుతమైన స్కిట్ తో నవ్విస్తారు. మనం నిత్య జీవితంలో చూస్తున్న క్యారెక్టర్స్ ఇవన్నీ. అవునవును, కప్పు మేమైతే మీరు కాఫీ పౌడర్ అన్నమాట. కప్పు మీరేమైతే అందులో ఉప్పు మీరు. అవును బా అమ్మ ఎలా ఉంది వాళ్ళ? ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కదా. మీరు 20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నానా ఇవాళ నేను మిస్ ఇండియా పోటీకి సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ ఏంటి, నువ్వు విన్నర్ కాదా? విన్నర్ చేస్తా ఉన్నారు. విన్నర్ కా ఏదో నామకి వాస్తే కొన్ని వెళ్ళాలి కాబట్టి పందిలా ఉన్న మీ అమ్మనే సెలెక్ట్ భాష ప్రధానం. అయితే బీప్ లో ఉన్న మీ అమ్మగానే సెలెక్ట్ చేస్తే బెటర్. పౌడర్ లో ఉన్నాను, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరు? అదే బీపీకి అడిగి ముందేసుకోవాలి. నన్ను కూడా సెలెక్ట్ చేశారు, నేను కూడా వెళ్తున్నాను. సో నేను విన్ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి. ఒరాన్ గుట్టాన్ అంటే తెలుసా మీకు? ఏంటన్నదే? తెల్ల కొండ ముచ్చులే దీనిలాగే ఉంటది కదా. ఏమో యానిమల్ ప్లానెట్ లో చూడటం, దాని తర్వాత మళ్ళీ ఈటీవీ ప్లస్ లోనే. ఆ భగవంతుని మాత్రం నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకున్నాను. అసలు నువ్వే విన్నరు ఫిక్స్, నేను చూసుకుంటా కదా. ఓకే డన్. మరి నేను ఇగో తోడుంటది, ఈవిడ కూడా తీసుకెళ్ళి నన్ను బ్లెస్ చేయండి. అయ్యి బాబోయ్, ముసలి వాళ్ళు అలా పెద్దవాళ్ళకి చేయకూడదు. అందుకే మీకు చేశాను. మాకు ఆల్ ది బెస్ట్ చెప్పరా? మనం ఎప్పటివరకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు ఎప్పుడు బాగుపడలేదురా. యాక్చువల్లీ నేను కూడా అందాల పోటీకి సెలెక్ట్ అయ్యాను అన్నమాట. అసలు అలాంటి పోటీలే కండక్ట్ చేసే వాళ్ళ ఉన్నారు మీరు. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలండి. అయ్యో భలేవారే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. తెలుసు కానీ ఆల్ ది బెస్ట్ చెప్తే మామూలుగా ఉండదు. మీ రుణం ఉంచుకోను, ఇట్టే తీర్చేస్తాను. వాళ్ళకి ఇచ్చేసేయండి కావాల్సి వస్తే. అయ్యో అలా కాదండి, మీరు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు గాను మీ కట్అవుట్ పెట్టి దాని మీద తేనాభిషేకం చేస్తానన్నమాట. అబ్బో తేనాభిషేకం వద్దు, మళ్ళీ మీ కట్అవుట్కి చీమలు పడితే నేను తట్టుకోలేను. అమ్మో టాబ్లెట్లు తీసుకురండి రా. అన్నయ్య డాడీ నాన్న. ఓ ఇప్పుడు ఏ క్యారెక్టర్ తెలియగల అన్నాను. ఓకే కానీ ఇప్పుడు నేను డాడీని కాదు, ఈ అందాల పోటీలకి జడ్జిని. కూలిపోయి బ్రిడ్జ్ లా ఉన్నావు, నువ్వు జడ్జి ఏంటి? ఈ రోజు ఇక్కడ అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ అందాల పోటీల్లో 3 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి మనం కొన్ని ప్రశ్నలు వేస్తాము. ఎవరైతే లాస్ట్ లో విజేతగా నిలుస్తారో వాళ్ళకి కొన్ని ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. వావ్. మొదటి ప్రైజు పూరీకర్ర. రెండో ప్రైజు చీపురు కట్ట. మూడో ప్రైజ్ ఏందో చెప్పండి. చెప్పు కాదు, ఎవరిని గెలిస్తే వజ్రాలు వైడూర్యాలు ఇస్తారు. మీరేంటి సార్ వెరైటీగా ఈ 3 ఇస్తున్నారు? ఆడవాళ్ళకి వజ్రం ఇచ్చినా చెప్పిచ్చినా ఒకటే. వజ్రాన్ని తోసేసి చెప్పుని తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు వాడే ఆయుధాలు అయ్యే కదా. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, తెలుస్తోంది. వెల్కమ్ టు ద 3 లేడీస్. తొందర రండి, ఎవరో 3 వస్తున్నారంట, తొందర రండి బయట. సార్ ఎవరో 3 వస్తున్నారన్నారు. మేమేనండి. యు మీన్ వెల్కమ్ టు ద బ్యూటీ అండ్ ప్రెట్టి గర్ల్స్. థ్యాంక్ యూ. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని? అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇంత మందాన్ని ఇచ్చా? ఎక్కడా కరిగించలేకపోతున్నాను.
అన్ని ఇచ్చావు కానీ హైట్ ఇవ్వలేదు ఎందుకు? వీటిలో అన్నిటి బదులు అయ్యో దేవుడా వాళ్ళ ముగ్గురిలో అద్దాలు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఈరోజు అందాల పోటీలకి వెల్కమ్ చెప్తున్నాను. అసమాన వర్డ్ వాడకండి సార్. ముందుగా మీ పేర్లు చెప్పండి. నీ పేరేందమ్మా? పోతా పోతా. నీ పేరు చెప్పమ్మా. నా పేరే పోతా. నీ పేరు చెప్పండి. నా పేరు రోత. మనిషిని చూస్తే పేరు చెప్పలేదు, రోతనే అర్థం అవుతుంది. అది నీ పేరేందమ్మా? నా పేరు మోత. ఒకే డౌట్ అండి, తెలిసిపోతుంది. మనం ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్తున్నాం. ఓకే, అసలు ఈ రౌండ్స్ లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ నేనే విన్ అవుతాను. కాదు నేనే. మీరెല്ലാరు విన్ అవుతారు. నువ్వెలా విన్ అవుతావు? తెల్లగా ఉన్నాను కాబట్టి. నేను నల్లగా ఉన్నాను కాబట్టి. హలో హలో, నేను అందంగా ఉన్నాను కాబట్టి నేను విన్ అవుతాను. నో కాదు, మీరు చెప్పండి ఎవరు విన్ అవుతారు? నేను నేను మేము. నేను మేము. నేను నేను You are selected. మీరు 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 ఇది మీకు ఫస్ట్ పెట్టినటువంటి రౌండ్. నేను ఓహో. తెలియకుండానే మీరు సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే బాగా కొట్టుకుంటారో వాళ్ళు ఈ రౌండ్ లోకి ఎంటర్ అవుతారు. ఓకే, సరే, కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్. మీరు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్ గా నేను నైట్ షిఫ్ట్ లో జాబ్ చేస్తానన్నమాట, ఎయిర్పోర్ట్ లో. అక్కడ నుంచి ఉదయాన్నే లేచి ఇంటికి వస్తానని చెప్తున్నాను, అంతే కదా? సరే, నెక్స్ట్ ప్రతి లేడీ. ఎస్ చెప్పండి. మీరు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? మా ఆయన ఎక్కడున్నా తీసుకొచ్చుకుంటాను. అంటే మా ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈ వీధి నుంచి 3వ వీధికి వెళ్ళిపోతారు. అక్కడ డెడ్ ఎండ్ అనమాట, అక్కడ పడుకొని నిద్రపోతారు, పోయి తీసుకొచ్చుకుంటారు. మీరు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఏ లొకేషన్ లో ఉన్నానో చూసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఈ పోటీలో మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెంట్ గా చిన్నప్పటి నుంచి పచ్చిపాలు చిన్న గ్లాస్ తో తాగాను కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ కలుపుకోలా. కాన్ఫిడెంట్ కాదు, కాంప్లైన్. ఊరుకోవే, నేను మాత్రం అది తాగాను, ఎప్పుడు కాఫీలు టీలో తాగుతూ ఉంటాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీ భర్త ఏం చేస్తుంటాడు? ఇది మిస్ ఇండియా కాదు, మిస్సెస్ ఇండియా అయితే. ఎడారి ఉంటుంది కదండి, ఎడారిలో ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక అక్కడ చేర్చింది మా ఆయనే. మారు 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 మారులే. ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన ఏరోప్లేన్ ఉంది కదండి, అది పైకి ఎగురుతూ ఉంటే పైన ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ తిప్పేది మా ఆయనే. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? సముద్రం ఉంటది కదా, అలలు వస్తాయి కదా, ఆ అలలు ఏ హైట్ కి ఎత్తావు, ఏ హైట్ కి అలలు పైకి లేపేదే మా ఆయన. అలలు పైకి లేపేదే మా ఆయన. ఆమె హైట్ లేకపోయినా అలలన్నా హైట్ లేపుతున్నాడు వాళ్ళ ఆయన. మీ ఫ్యామిలీ సాంప్రదాయాలు పద్ధతుల గురించి చెప్పండి. చూడండి, మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం అన్నమాట. రాత్రి 12 గంటలకి గేట్ తీస్తారండి. ఎందుకలా? నైట్ 12 గంటలకి నేను ఇంట్లోంచి అడుగు పెట్టి డ్యూటీకి వెళ్తానన్నమాట. మీ ఫ్యామిలీ సాంప్రదాయం గురించి చెప్పండి. మా ఇంటికి అట్లా గేట్లే తీరు. అంటే మా ఆయన పోయేటప్పుడు ధన్నం తలకాయ కొట్టుకుంటారని వేసి పెట్టేసే ఉంటారు. ఓ, నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా. అమ్మ, మీ ఇంటి సాంప్రదాయం? ఏమో, మనం ఎప్పుడు పడుకునే ఉంటాంగా. నెక్స్ట్ క్వశ్చన్. క్యాట్ వాక్ చేయాలి మీరు. రాసికేల్. అగ్రిమెంట్ లో సైన్ పెట్టేటప్పుడు విత్ ప్రాపర్టీ పక్కన ఉండాలని చెప్పాలి కదా. ఇప్పటికిప్పుడు పిల్లి అంటే ఎలా దొరుకుతుంది? అరే క్లోజ్ చేస్తారు, నవ్వండి ఒకసారి అందరూ. నేను పోయి క్యాట్ని తీసుకొస్తాను. నల్ల పిల్ల అయితే బాగుంటుందా, తెల్ల పిల్ల అయితే బాగుంటుందా? పిచ్చి మొద్దు, నల్ల మొద్దు నీ సంకలు పెట్టుకుంటే కనిపించుద్దా? ఆపోజిట్ కాలదే కనిపించుద్ది.
ఈవిడ పెళ్లిని ఎత్తుకొస్తే ఫేస్ ఎవరితో కన్ఫ్యూజ్ అవుతారు సార్. కాదు, ప్రదీప్ మాచిరాజు వైఫ్ ని నేను క్యాట్ తీసుకొని నడవడం ఏంటి? ఏ లైన్ వాకో టైగర్ వాకో చేయాలి కానీ. మిమ్మల్ని ఎప్పుడైనా స్కిట్ మధ్యలో ఒంగో పెట్టి గుద్దారు ఎవరన్నా? లేదు. ఉండు నానా, అది ఓకేనా? ఇప్పుడే జరిగింది అది. ఇంకొక అద్భుతమైన ప్రశ్న మీకు. 2 వీలర్ లో పోయేవాళ్ళు హెల్మెట్ ఎందుకు వాడతారు మీరు చెప్పండి. యాక్చువల్లీ బైక్ మీద వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళకి హెడ్ ఉందో లేదో తెలుసుకోవడానికి హెల్మెట్ పెట్టుకుంటారు అనమాట. ప్రెట్టి లేడీ మీరు చెప్పండి. మనం ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉంటాం కదా, పైన కాకి రెట్టేస్తే లటక్క నోట్లో పడకుండా హెల్మెట్ పెట్టుకుంటాం. నేను ఎందుకు పెట్టుకుంటాను? డ్రైవ్ చేసేవాడు పెట్టుకుంటాడు. ఎందుకంటే నేను బండి వెనకాల కూర్చుంటాను కాబట్టి. ఏంటి మీకు బైక్ కూడా డ్రైవర్ పెట్టుకున్నారా? యా. జీకే క్వశ్చన్స్ అడుగుతాను. అమ్మో. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారంటే ఏమిటి? నేను చెప్తా, వినండమ్మా. ఇంద్రియాలన్నీ బాగుండేవాడు ప్రధానమంత్రి అవుతాడని. కాదు, ఇందిరాగాంధీ గారు మన ప్రెసిడెంట్ అని చెప్తున్నారు. మీ బొందే, మీ బొంద. అన్ని సర్వేలలో ఇంద్రా సినిమాలో ఉన్న వీణ స్టెప్పే బాగుందని అర్థం. అది మ్యూజిక్. మెగాస్టార్ గారు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. నాకు డౌట్. Yes. సర్వే అంతా బానే ఉంది, ప్రధానమంత్రి అన్నారు మధ్యలో. ప్రధానం అంటే ప్రధానమంత్రి కూడా వచ్చు, మీకు వచ్చా లేదా అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. మీకు 1,00,000 రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు? 1,00,000 ముందు నాకు ఇవ్వండి, అప్పులు నన్ను కట్టేస్తాను. 1,00,000 రూపాయలు లిఫ్ట్కే రావట్లే నాకు. ఇప్పుడు సాంగ్ ఒకటి పాడాలి. ఓకే, మీకు ఇష్టమైన సాంగ్, అద్భుతమైన సాంగ్ ఒకటి పాడితే ప్రతి లేడీ మీరు పాడండి. బంగారు కొండ, ఇది మీ డాడీ కోసం. అవునా? ఇదిగో బ్రిడ్జ్ రెడీ. వాడిన పూలే వికసించులే, వికసించిన పూలే వాడనులే, వాడిన పూలే వికసించులే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టిక్ టాక్ లో ఉంటుందా ఇది? బా భలే ఉంది ఇది. అబ్బా. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లైట్స్ ఆన్. 1 సెకండ్. ఫైనల్ రౌండ్ లో ఏమైనా చిల్లర ఏమైనా పడిందా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ లో గెలిచినట్టు. వాళ్ళు ప్రపంచ సుందరిగా ప్రకటించడం జరుగుతుంది. ప్రశ్న అడుగుతున్నాను. 1 సెకండ్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. 1 సెకండ్. మీ వయసు ఎంత? మీకు అసలు సిగ్గుందా? ఆడోళ్ళని ఏం అడగాలో ఏం అడగకూడదో మీకు తెలియదా? వయసు మగవాళ్ళు జీతం అడగకూడదు నీకు తెలీదా? మళ్ళీ నేను చెప్తే బాగోదు. ఎక్కడికి పోయినా కానీ లాస్ట్ క్వశ్చన్ సమాధానం చెప్పలేకపోతున్నారు ఆడవాళ్ళు. తెలిసి అడిగావా తెలియక అడిగావా? తెలియకే అడిగా. చెప్పండి మీ వయసు ఎంత? ఆడవాళ్ళు ఏమన్నారు కానీ ఊరుకుంటాం. ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? ఆడవాళ్ళ వయసు. ఈ రెండు ఎప్పుడు ఎవరిని అడగకూడదు. ఓకే బాయ్ బాయ్.